మూడు చేపలకు 300 ఎప్పుడైనా పెట్టారా? అవునరా బాబోయ్, ఈ రోజు 3 చేపలకు 300 పెట్టినట్లయింది. మ్యాటర్ లోకి వెళ్తే ఈ రోజు మా తండాలో చేపలు అనేది పట్టడం జరిగింది. గత 3 నెలల కిందట మా ఊర్లో చేపలు వేయడం జరిగింది. కానీ ఎండల ఎఫెక్ట్ వల్ల ఆ చెరువు అనేది తొందరగా ఎండిపోవడం జరిగింది. అలా చెరువు ఎండడం వల్ల చేపలు పట్టాల్సి వచ్చింది. ఎన్ని కిలోలు చేసిరా మీరు? 79 కిలోలా? చెరువులో పట్టిన చేపలని ఇలా సైడ్ కి వేయడం జరిగింది. ఇంతగానం చేపలు పడుతున్నారో లేదో పిల్లల ఎంజాయ్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ ఆ బుడ్డోడు మామూలు ఎంజాయ్ చేస్తారు. చెరువు నుంచి పట్టుకొచ్చిన చేపల్ని ఇలా తూకం వేసి ఎన్ని కిలోలు వచ్చినాయో లెక్క పెట్టుకుంటున్నారు. అలా కింద పైన కూర్చొని లెక్కలైతే ఎన్ని కిలోలు దొరికినాయి బాబాయ్ అంటే 2.5 క్వింటాలుగా 2.5 క్వింటాల్ అన్నారు. 2.5 క్వింటాల్ అంటే మా భాషలో 2.5 క్వింటాల్ అని చెప్పేసి ఇంకా పట్టింది చాలా అని చెప్పేసి తెచ్చిన చేపలని ఇలా కుప్పలుగా పోసేసి ఇంత పెద్ద తండలో 2.5 క్వింటాల్ ఎవరు సరిపోని గొడవ అవుతుంది. అరే ఇట్లా కాదు, ఈ కొన్ని చేపలు తండ మొత్తానికి ఏం సరిపోదని చెప్పేసి పక్కనే ఉన్న బాయిలోకి దుంకిరు. అక్కడ ఏమైనా చేపలు దొరుకుతాయని చెప్పేసి ఇంకా మా వాళ్ళు దాంట్లో వల్ల వేసిరు. వల్ల వేసిన తర్వాత కూడా చేపలు దొరుకుతాయి. ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి ఉన్న చేపలని భాగాలుగా విడగొట్టి ఎవరి భాగం వాళ్ళకి అప్ప చెప్తారు. అలా భాగాలుగా పంచుకోవడం అయితే జరిగింది. మా తమ్ముడు గాడు ఆ చేపలు వేసుకొని వచ్చేసిండు. అలా పంచుకోగా మా వంతు 3 ముక్కలు మాత్రమే వచ్చింది. చేపలు చెరువులో విసిరేటప్పుడు మా వంతు 300 ఇచ్చినాం. అందుకనే 3 ముక్కలకు 300 రేట్ అని చెప్పా. ఇంతేరా బాబు ఈ రోజు జరిగిన విషయం. మళ్ళీ ఇలాంటి వీడియోలు కావాలంటే ఆ లైక్లు, షేర్లు, ఫాలో లేదు కొట్టండి బాబు. ఇలాంటి వీడియోలు ఎన్నో పోస్ట్ చేస్తా.